సో, నేను లోపలికొస్తున్నప్పుడు బయట రిసెప్షన్‌లో కూర్చొనున్నాడు. ఆ! బాబు, నిన్న ఆల్రెడీ నేను మాట్లాడాను. అవును. నిన్న మిమ్మల్ని కూడా కలిసాడు. అవునండి. ఈరోజు బహుశా మళ్ళీ మిమ్మల్ని గాని, నన్ను గాని కలవటానికి ప్రయత్నం చేస్తాడు. సో, అవును. నో అనొద్దు. మీరు కలవాలంటే మిమ్మల్ని కలవనియండి. లేదా నన్ను కలవాలన్నా కలవనియండి. అడ్మిషన్ మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదు. అదేండి నిన్న 2 సార్లు వచ్చాడండి. ఇవాళ కూడా వచ్చాడండి. అదేంటండి సార్ లాస్ట్ ఇయర్ మే 2023 బ్యాచ్ సార్ అతను. మే అవును. అవును. 2023 అవును. ఎగ్జామ్ రాసాడు సీఏ ఇంటర్. అవును. అవును. మనకి మే 2023 దాకా అన్ని ఫీజులు కట్టేసాడు. అవును. అంటే ఎక్స్‌ట్రా ఫుల్ బ్యాచ్ కట్టాడండి. నేను అన్నీ చూసాను. కట్టేసాడు. హాస్టల్ ఫీజు, హాస్టల్ కూడా అప్ టు ఎండ్ చదువు ఫీజు అన్నీ కట్టేసాడు సార్. కట్టేసాడు. అవునండి. రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్. ఈ 10 అవును. మంత్స్ బ్యాచ్ స్టూడెంట్. అవునండి. సిలబస్ అయిపోగానే నేను ఓన్‌గా ప్రిపేర్ అవుతా అన్నాడు. నేను ఆ! ఎలౌ చేయనమ్మా అన్నా నేను. ఓకే. ఎలౌ చేయనమ్మా. మీ అమ్మా నాన్న వస్తే మాట్లాడతా అన్నా. మా అమ్మా నాన్న రాలేరు. పొలం పనులున్నాయి. అయినా ఎలా వస్తారు మా అమ్మా నాన్న? మేము చిన్న పిల్లలు అనుకున్నారా? అవునండి. అని సెటైరిక్‌గా మాట్లాడుతూ ఇదిగో మా అన్నయ్య అని చెప్పి ఒక స్టూడెంట్‌ని తీసుకొచ్చాడు. అవును. అవును. నాకు తను గుర్తు. సీఏ ఫైనల్ చదువుతున్నాడని చెప్పాడు. నిజమేంటో నాకు తెలీదు. అవును. చెప్పడం నాకు మాత్రం గుర్తుందండి. సీఏ ఫైనల్ చదువుతున్నాడండి అన్నాడు. నేను అన్నాను, అమ్మా నువ్వు గార్డియన్‌గా అడ్మిషన్ ఫామ్‌లో కూడా లేదు. ఆ! అడ్మిషన్ ఫామ్‌లో నాన్న సంతకం ఉంది. నీకు కనీసం సంబంధం కూడా లేదు. కానీ అసలు పిల్లోడే నేను ఇక్కడ ఉండను అన్నప్పుడు ఇక నాకు రూల్స్, సిస్టమ్ ఇయి నాకెందుకమ్మా? వాడిక్కడ ఉంటానంటే ఆళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడతా. అవును. వాడే నా స్టూడెంటే నన్నొద్దన్నాడు. అవును. ఇయన్నీ ఎందుకే ఇక నాకు తపన, ప్యాషన్ ఇయన్నీ నాకెందుకమ్మా? వాడి గురించి నేనెందుకు పట్టించుకుంటా? సార్. సంతకం పెట్టేసి ఇవ్వమ్మా, లెటర్ ఇవ్వమ్మా. ఆళ్ళ అమ్మకో, నాన్నకో ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చేసి పంపించేస్తాం అన్నా. సార్. సో, ఆ రోజు చాలా ఎక్కువ మాట్లాడాడు. నేను ఓన్‌గా ప్రిపేర్ అవుతా. ఆ! ఇక్కడుంటేనే పాస్ అవుతారా? ఇప్పుడే బయటిగా ఇప్పుడే బయటిగా బయటికెళ్తే చదువుకోలేమా? మేము చదువుకోలేమా? చిన్న పిల్లలమా? ఆ! ఇట్లాంటి ఇప్పుడేమో మాటలు. సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నాడు. మరి ఎక్కడికెళ్ళి చదివాడో నాకు తెలీదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నాడు. ఇయన్నీ చెప్పలేదు సార్ నాకు. ఇప్పుడేమంటాడంటే సార్‌ది ఏదో రకంగా నాకు అడ్మిషన్ ఇప్పించండి సార్. సార్ దగ్గరికెళ్ళకుండా చూడండి సార్. సార్ ఇప్పుడు నాకెళ్ళకుండా ఏదో చేయండి అంటాడు. నిన్న ఈవినింగ్ స్టాఫ్ మీటింగ్‌లో మీకో మాట చెప్పా. మన దగ్గర ఉన్నోళ్ళందరూ స్టాఫ్ అందరూ మంచోళ్ళు. ఎళ్ళిపోయినోళ్ళందరూ చెడ్డోళ్ళని మాత్రం ఏమనుకోవద్దు సార్. అవును. ఎళ్ళిపోయిన వాళ్ళు గూడా మంచోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళలో కూడా గోతులు తీసేవాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు సుమారు 30,00,00,000 మంది భారతీయులు సార్. అవును. స్వతంత్రం రాకముందు మనకి. అవును. హ్మ్. బ్రిటిష్ సైనికులు 30,00,00,000 మంది వచ్చారా ఇండియాని ఆక్రమించుకోవడానికి? రాలా. ఓ 10,000 మంది వచ్చుంటారు. అంతే. అక్కడ గోతులు తీసి వాళ్ళకి సహకరించింది ఎవరు? మన మన ఇండియన్సే. ఇండియన్సే. మన ఇండియన్సే. అంతమంది వచ్చి అవును. ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించారంటే మన ఇండియన్సే. ఇండియన్సే. కదా! అలానే బయటున్నోళ్ళే కాదు సార్. మన స్టాఫ్ కూడా గోతులు తీసేవాళ్ళు ఉంటారు సార్. మన దగ్గర ఉన్నోళ్ళందరూ మంచోళ్ళనే అభిప్రాయంలో మీరుండొద్దు. సార్. అలానే మాస్టర్ మైండ్స్ నుంచి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ అందరూ చెడ్డోళ్ళనే అభిప్రాయంలో నేనేం లేను సార్. కానీ వాడెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు. నేను పాస్ హ్మ్. అవుతాను. మీ దగ్గర ఉంటేనే పాస్ అవుతారా? మీరు చదివిస్తేనే పాస్ అవుతారా? ఎంఎంలో ఉంటేనే పాస్ అవుతారా? మేము చిన్న పిల్లలమా? డిగ్రీ పిల్లలం. మేము చదువుకోలేమా? మాకు కంట్రోల్స్ లేవా? ఈ పక్కనున్నోడు ఇప్పుడే ఆ ఫైనల్ స్టూడెంట్ ఇంకా ఎక్కువ మాట్లాడాడు. ఎప్పుడు వాడు సింగిల్‌గా రాడే. ఎప్పుడొచ్చినా కూడా మా అన్నయ్య అనే ఒక స్టూడెంట్‌ని తీసుకొస్తాడు. ఏమైంది ఈసారి ఆడు వచ్చాడా? ఆ ఫైనల్ స్టూడెంట్ కూడా? రాలేదండి. అసలు ఎక్కడండి అసలు సీఏ నుంచే డిస్కంటిన్యూ అయిపోయాడంటండి. వాళ్ళ అదే అన్నయ్య. చెప్తా. ఇయన్నీ సూపర్. చెప్పట్లేదండి. ఆ! సార్‌తోనే సార్ దగ్గరికి నన్నెళ్ళకుండా నాకేదో రకంగా అడ్మిషన్ ఇప్పించండి అని చెప్తున్నాడండి. ఈ కథంతా ఎళ్ళకుండా ఉండుంటది. ఏముందంటే డీఎన్‌ఎల్‌ఏ పెట్టేసానండి. నాకు అడ్మిషన్ ఇచ్చే ఉద్దేశం లేదండి. సార్ ఇంకా కష్టపడతా. ఇంకో గంట కష్టపడతా. అవసరమైతే వేరే స్టూడెంట్స్‌ని తెచ్చుకుంటా. వేరే రాష్ట్రానికెళ్ళినా సరే అడ్మిషన్స్ తెచ్చుకుంటాను తప్ప, ఇట్లాంటి సిస్టమ్ పట్ల రెస్పెక్ట్ లేనటువంటి స్టూడెంట్స్ మాత్రం నాకొద్దు సార్. మీరు ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ ఓకే. అన్నయ్య వచ్చి ఖచ్చితంగా మాట్లాడతాడు సార్. నా గెస్ అయితే ఆళ్ళ అన్నయ్య ఖచ్చితంగా వస్తాడు. ఓకే హ్మ్. సార్. సో, తనిప్పుడు సీఏ డ్రాపా? ఆళ్ళ అన్నయ్య? సీఏ పూర్తిగా సీఏ అదే అంటున్నాడండి. నన్ను ముంచాడండి. నేనప్పుడు సార్ చెప్తే నేను చాలా వినలేదు. తప్పండి. ఆళ్ళ అన్నయ్య ముంచేదేంటంటే వీడన్నమాటే డిగ్రీ పిల్లలం మేము. ఆ! మాకు మెజారిటీ ఏజ్ వచ్చింది. ఇప్పుడు మేము మేజర్సు. ఎవడో ముంచేదేంటండి? వాళ్ళ అన్నయ్య సిగరెట్ తాగరా అంటాడు తాగేస్తాడా? మందు తాగరా నేను అదే అంటాడు తాగేస్తాడా? తప్పు చేయరా ముంచడం అంటాడు చేసేస్తాడా? ఎందుకు ఆళ్ళ అన్నయ్యనంటావు? ముంచాడంటే నేనన్నానండి. ఒకళ్ళు ముంచేదేముండదు నాన్న. ఎవరి కళ్ళు రియలైజ్ అవ్వాలని చెప్పానండి. చాలా చక్కగా చెప్పాను. అరేయ్! నువ్వు ఇక్కడ కంటిన్యూ అవ్వటం వల్ల నాకు రూ. 1 కూడా ఎక్స్‌ట్రా ఫీజ్ లేదురా. ఆల్రెడీ కట్టేసావు నువ్వు ఫీజు. కంటిన్యూ అవ్వురా పాస్ అవుతావు అన్నా. ఎళ్ళేటప్పుడు కూడా చులకనగా సెటైరిక్‌గా మాట్లాడి ఎళ్ళాడండి. వద్దండి మరి అలాంటి స్టూడెంట్స్ వద్దు. మీ ఇప్పుడు అందరికీ మరి నేను చెప్తున్నా అవసరమైతే ఇంకొక గంట కష్టపడైనా సరే అడ్మిషన్స్ తెస్తాను. రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంటర్‌టైన్ చేయొద్దండి. అతను ఎక్కడికెళ్ళి ఏం బాగుపడతాడో మనకనవసరం అండి. తన గురించి మనకనవసరం. ఓకేనా అండి?
ఓకే సార్. తను ఏ స్టడీ హాల్‌కి వెళ్లి చదువుకుంటాడో, లేపోతే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతాడో అయన్నీ నాకు అనవసరం. ఓకే సార్. మీరైతే ఎంటర్‌టైన్ చేయొద్దండి. జాలి దయ ఓకే కూడా సార్. చూపించొద్దు. హ్మ్. ఓకే సార్. వాళ్ళ అమ్మా, ఓకే. నాన్న వచ్చి మాట్లాడితే అప్పుడు మనం వాళ్ళ అమ్మా, నాన్న చెప్పే మాటలు బట్టి సీరియస్‌నెస్‌ని బట్టి అంటే వాళ్ళ అమ్మా, నాన్నకి నిజంగా ఇక్కడ చదివించాలని ఉంటే అప్పుడు కన్సిడర్ చేద్దాం. ఓకే సార్. అప్పుడు ఇద్దాం అడ్మిషన్. ఓకే. ఓకే సార్. థాంక్స్ అండి. ఓకే.